కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము తోడు, ప్రెసెన్స్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దండమును, నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. నీవు నాకు తోడై యుందువు. నీ దండమును, నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. Though I go through the valley of shadow of death, I fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. తోడు, presence. ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్నం 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 దైవ ప్రసన్నం దేవాం ప్రసన్నం తారుమయ్యా. எப்போதும் பிரசன்னம் போதுமையா. பிரசன்னம் பிரசன்னம் தெய்வ பிரசன்னம் 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 தெய்வ பிரசன்னம் தேவாம் பிரசன்னம் தாருமையா. எப்போதும் பிரசன்னம் போதுமையா. உலகமெல்லாம் மாயையா, உலகமெல்லாம் மாயையா. தேவாம் பிரசன்னம் தாருமையா. எப்போதும் பிரசன்னம் போதுமையா. தேவாம் பிரசன்னம் தாருமையா. எப்போதும் பிரசன்னம் போதுமையா. உலகமெல்லாம் மாயையா, உலகமெல்லாம் மாயையா. தேவாம் பிரசன்னம் தாருமையா. எப்போதும் பிரசன்னம் போதுமையா. தேவாம் பிரசன்னம் தாருமையா. எப்போதும் பிரசன்னம் போதுமையா. తోడు, ప్రెసెన్స్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండెదవు. నీ దండమును, నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. Though I go through the valley of shadow of death, I fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు.
అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటినే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయిన వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటేనే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తోడు ప్రెజెన్స్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏలయనగా నీవు నాకు తోడై ఉండెదవు, ఏలయనగా నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండమును నీ దుడ్డు కరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. Though I walk through the valley of shadow of death, I fear no evil. For you are with me, and your rod and your staff will comfort me. Because your presence is with me, and your rod and your staff will comfort me. తోడు ప్రెజెన్స్. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును.
అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగదేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో పార్వతములు తొలగిన నీయూర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నిసాంద్రము పొంగినను అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగదేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో విల్లు విరచునాయనే తెగ బల్లెమోనరుకునాయనే చల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగదేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగదేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో కోటయోనశ్రయమునయ్య కోబు దేవుడుండగా వేటికింక వెరవలయునిప్పుడు నాకు పండుగ అభయమభయమభయమే పూడానందమానందమానందమౌగదేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో తోడు presence, being with, to be with, be present, to be present. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. మరణాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దండమును నీ దుడ్డుకరియు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. Though I walk through the valley of shadow of death, I fear no evil, because you are with me. Your staff and your rod, they will comfort me.
Psalm chapter 23 verse 4. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా,
సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. తోడు, టు బీ విత్, ప్రెసెన్స్. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దండమును నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. Though I go through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్న 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 హోసన్న, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్న, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతిభాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్న, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం.
నాథుడేసుకు నవవధూలం నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధూలం నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. తోడు ప్రెజెన్స్. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండమును నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. దో I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, for you are with me. Your rod and your staff, they will comfort me. Psalm 24, Psalm 23, verse 4. Psalm 23, verse 4. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో. నీ సుదయారసముల్కా నిత్యంబో మముగావో. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో. చెడ్డ కలల్ రాకుండా నడ్డగించో మీ ప్రభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో. దుష్టుండా శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో. భ్రష్టత్వమున మేము పడకుండా కాపాడు. నీ ఏకా పుత్రుండో క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమి. జనకసుతా శుద్ధాత్మా ఘనదేవానుతింతు అనిసము జీవించిరా జంబుజేయుమామెన్. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో. తోడు ప్రెజెన్స్.
గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండమును నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. Even though I walk through the valley of shadow of death, I fear no evil. I do not fear any kind of evil, because you are with me. Your rod and your staff will comfort me. Psalm 23 verse 4. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుమా, నా సేవ చేకొనుమా. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలమో. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడెనా వలలు. నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది, ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా.
నడిపించు నానావా ప్రభుయేసుని శిష్యుడనే ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా తోడు ప్రెసెన్స్ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దండమును నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథం 23 అధ్యాయం 4వ వచనం. Even though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. There can be continuous non-stop flow of hymns, non-stop flow of songs praising the Savior, because he is such a wonderful friend we have. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to the Lord in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to the Lord in prayer. Can we find a friend so faithful? Oh, will all our sorrow share. Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Brother Lawrence, in his book Practicing the Presence of God, a sure guide for holy living, writes much on the presence of God. Brother Lawrence defines prayer as follows: prayer is simply the presence of God. Prayer is simply the presence of the Lord. That's what prayer is in the life of Brother Lawrence. Brother Lawrence, unlike many saints of the world, has no specific times of prayer, because all the time throughout his consciousness, as far as his mind is in conscious state, from dawn to dusk,
Lawrence practiced to converse with Jesus and to listen from Jesus. This is what is called prayer in his life. There are many saints of the world that have very disciplined prayer life. For instance, Samuel Rutherford, Lady Maxwell, Edward McHenry Bounds. And the list is indeed endless, such monuments of prayer. They had very, very specific times of prayer. Oh, I also pray while going to church. I also pray in the church. I also pray once in a week. I also pray once in a blue moon. Such is the sad state of prayer life most of the Christians have. That is why we see decay all around us. That is why we see evil all around us. That is why most of us are strangers to holy living. Edward McHenry Bounds so clearly writes, what is the root cause for the absence of holy life in most of the celebrated Christians? Oh, I have been a Christian for the past 3 decades. Yet, I do not have an iota of holiness in my life. I struggle, battle so much with my flesh to overcome sin, yet there is no fruit. Why? Simply, in the words of Edward McHenry Bounds, if our prayer times were not too short, we will not be two strangers for a holy living. When you spend so much time with Jesus Christ, in the presence of Jesus Christ on your knees, the moment there is a temptation, your knees begin to ache, and the pain will remind you of your fellowship with Jesus Christ, of your commitment to Jesus Christ, of your allegiance to Jesus Christ, of yourself being wedded to Jesus Christ. The pain that you experience on your knees while you are on your knees while praying, that will remind you, that will deliver you from the temptation. Where is such pain? Where is such pain in the Christian world today? Not even in the celebrated children of God, dedicated for the service of God, to be united with Christ, to be betrothed to Christ, to be the groom of Christ and Christ alone, the church. The sisters, the brothers that have dedicated their lives to Christianity. Yet, the life of Brother Lawrence is distinctly different. Lawrence, living in monastery, has set a good example before the current world of the people in the monastery. If I were to be the preacher, fortunately I am not. Of course, this is within brackets added by the preacher. Brother Lawrence has never ever insulted anyone, never ever pointed out anyone. Such is the holy life Brother Lawrence had. If I were to be the preacher, like any of my superiors, any of my supervisors, any of my employers, because he was serving the priests, he was serving the saintly people, anointed people of God in monasteries. Simply by doing menial works, bringing provisions, bringing necessary items for cooking and washing clothes and sweeping the monastery, and such menial work, menial labor is done by Brother Lawrence. And Brother Lawrence writes, if I were to be one of the clergymen, celebrated blessed clergymen, like any of my supervisors, any of my employers, I would rather preach only one thing: to practice the presence of God. That is sufficient in our lives. Our life is just a bubble. Our life is just a bubble. It will come to an end so quickly. But what we did for Christ will remain for eternity. Know ye not your labors in Christ shall not be in vain. What did you labor for Christ? I am a very renowned scientist. I have invented the electric lamp. I have 1,000 patents. Can any of the scientists of the current world today claim
the honors claimed by Thomas Alva Edison? Oh, comparison. I don't like comparison. I have 800 publications and that is sufficient for me. You should not compare me to any other scientist. Oh, I have 1700 publications. That is enough for me. You should not compare me to any of the scientists of the past or the present. How dare you to compare me with others? Nobody is comparing you to nobody. The question is, are you anyway better than Thomas Alva Edison? Are you anyway better than the Nobel laureates of the Esther here? Of course not. Then, where is the question to take pride? Dost thou art, to dust thou shalt return. Dost thou art, to dust thou shalt return. Yet, the soul is the lamp that the Lord has put, and the soul has to reach its Savior, Jesus Christ. And for it to happen, there is only one way. Oh, I have nirvana. All roads may lead to Rome, but all roads will not lead to eternity. Eternity has become a comical word. Eternity has become a jovial word to many. Oh, he will take eternity. So much of fun. The person may be weak whom we are appointing out. The person may be weak, unworthy. Yet we cannot use such words without sense. Is eternity such a word of mockery? Do you know anything regarding eternity? Have you ever seen Israel? If you have not even seen Israel, how can you believe the existence of the celestial city, Zion, heaven? Israel. The existence of Israel is the power of God. Abraham, I will give this land flowing with milk and honey to your seed, to your children. As God has promised, God has fulfilled his promise. God is not unjust. God has not right away brought the seed of Abraham and planted in the promised land. The seed of Abraham, the children of Jacob have to go through great ordeal. The children of Abraham, the seed of Abraham, the children of Jacob has to go through fiery furnace. The children of Jacob, Israel, has to go through fiery furnace of afflictions. Such is the way the children of God have been trained. That is the very reason why Israel has retained its originality, its fear of God, its allegiance to God, even to this day. Because Israel was burnt in furnace, refined as a pure silver. The children of Jacob were burnt in the furnace fire and refined as silver, pure silver. That is why we see the originality remaining in Israel even today. That is why we have Daniel. That is why we have Shadrach, Meshach, Abednego. That is why we talk of Mardochai. That is why we talk of Esther even today. This seed of Abraham, these children of Jacob were burnt in afflictions, fiery furnace of afflictions. Yet the fire could not burn them. జలములలో పడి వెళ్ళినా అవి మా మీద పారవు, అగ్నిలో మేము నడచిన జ్వాలలు మము కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభో సాతాను సుడిగాలి రేపగా నాదరి చేరి నిలచవనా ప్రభో. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.
Though we walk through fire, we will not be burnt. Though we walk through many waters, we will not be drowned. These are not simple words. These are not fairy tales. These are not fables. All these promises were experienced by the preacher himself. We need not even go to Shadrach. We need not even go to Meshach, Abednego. We need not even go to Daniel. We need not even go to the history of the story of Esther. We need not even talk of the story of Mordecai. Oh, they are fairy tales. Job has never existed. It's a fairy tale. Can you say that the life of the preacher is a fairy tale? The preacher is a living testimony of the power of God, of the goodness of God. The preacher has stood at the gates of hell many a time. No way forward, no way forward. Yet, when the preacher used to wake up early, even in the darkness, even while it is still dark, and kneel down in the presence of Jesus Christ and pray for the obstacles, for the hurdles before him, seen and unseen. All the hurdles are removed, all the hurdles are removed. A way is made, a way is made in the desert, a way is made in the waters. O Gopa Parvatama, Jerubabelu Nadagimpano, Yantamatrapu Danavu Nivanenu, Chadnu Bhumiga Maredavu. Yantamatrapu Danavu Nivanenu, Chadnu Bhumiga Maredavu. Todu presence. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండమయు నీ దుడ్డుకరయు నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. Even though I walk through the valley of shadow of death, I fear no evil. For thou art with me, thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. There are 150 psalms. Why we talk so much, so frequently, so often on Psalm 23? Name any preacher, name any pastor in all his career. If you ask any of the pastors whether he has sermoned on the content of Psalm 23 or not, you will not find, you will be surprised. The pastors of yesteryear or the current generation preachers will say the answer is yes. They must have preached on the content present in Psalm 23. It has to be so. Who can ever bypass? Who can ever overlook Psalm 23? It has such a grief in it. It has such a pain in it. It has flown from the broken heart. A broken and contrite heart you will not neglect. It has the breath of Jesus. It has the breath of the triune God Yahweh, the self-existing God. Each star is different. Of course, all other psalms are as important and as significant and as blessed as Psalm 23, but all stars are not the same. Oh, 1.4 billion people. What for? What for? We go to the 7 hills. We go to the hell. Direct way. One-way traffic to hell. Somebody has told that this is the way I should walk. No. My father has told, my mother has told, my ancestors have told, these scriptures have told that this is the way and I should go to the city of 7 hills. I should go to this place, that place. So-called pseudo-sanctified places. Business centers meant for gaining honor, meant for gaining popularity for themselves, meant for gaining name for themselves. Same sin. This is no new sin. This is no new disease. This is the same disease of Jeroboam. Jeroboam has a dreadful disease. To safeguard his throne, to safeguard his power, to safeguard his reign, to safeguard his power, to safeguard his throne, to safeguard his reign, he can stoop down to any level, to any extent. Even he can make gods for himself.
Oh, people of Israel, northern Israel. Southern Israel is called the kingdom of Judah, and the northern Israel has fell in the hands of a very, very bad person, Jeroboam. Solomon, Solomon, you should not go after idols. You have put 3,000 foreign women as your concubines. Why at all you should have 3,000 foreign women as your concubines? These women will corrupt you to the core. These women will pull you to adultery. These women will pull you to idol worship. Oh, I am so wise. Your wisdom will not work. You will not be able to overcome the temptation on the day of trouble, on the day of calamity, in the day of crisis. Your wisdom will not work, because you have done a foolish things by putting 3,000 concubines, which are foreign women that you know not the word of God, that fear not the word of God. Their only ambition, their only purpose is to pull down to hell, pull down to their own level, to make you an idol worshipper, to make you forego the presence of God. Listen, my son Solomon, not one times, two times. God spoke to Solomon twice that he is going in the wrong way by going to idols, by going to foreign gods that have no breath in their nostrils. Oh, this wooden sculpture my father has made. My forefathers have built this temple, you know. We may love our forefathers, we may have love for our ancestors. That doesn't mean that we should forego our own eternal life. We should forego the opportunity to live by believing in Jesus Christ. Many have no understanding of what eternal life is. Israel is such a promised land flowing with milk and honey. The celestial city that where we are going to dwell, all those that receive Jesus as their personal savior and get qualified to land in the heaven. Their eyes have not seen, their ears have not heard, nor their heart has comprehended the things that Jesus has prepared for them. You may be deceived by believing in anyone and everyone, even your father, even your mother, even your thick friend, even your closest friend, even your children, but not Jesus. He is such a wonderful friend. He is such a good, reliable savior. Why? Why is it so? Because he loved you so much that he gave his life, that he gave his life itself to give you life. Unless there is blood, you cannot have life. Today we see blood donors. What they are doing? They are trying to save their neighbor by donating the blood. Without blood, how can we extend life? How can we prolong life? Without shedding of blood, there is no atonement for sins as per the law. The sinless blood, the blood of the sinless Lamb Jesus Christ has to be shed for the atonement of the sins of humanity. This is the plan. This is the work of salvation. The Father sent His only begotten Son Jesus Christ only to die with no other intention. Jesus could have simply postponed the work of salvation. Oh, it's so painful, Father. It's so grieving. Oh, who can take up the cross? I would rather be prince of this world. I would rather be sitting on throne like Solomon and having 3,000 concubines and 1,000 women as my wife. Will God deny? Will Father deny? Jesus could have very well have a throne. Jesus could have very well had a palace in Jerusalem and have 3,000 concubines and 1,000 women as his wife. See his love nailed to a cross. Such love, such love, such love is this for me. This is Jesus, King of glory, dying for me. Heavens beckon me. Because of what Jesus has done on the cross, the doors of heaven are wide open. I have opened before you a wide door. For the effective work, I have opened before you a door that no man can shut. The doors to heaven are closed. In the book of Genesis, the moment Adam and Eve sinned, there were flames of fire and sword guarding the way to the tree of life, guarding the way to eternal life.
Jesus has passed through the flames of fire, the sword, to give you access to the fruit of life by giving his own life. Unless the Son of Lamb is slaughtered, unless the last Adam is slaughtered for the remission of sins of the first Adam, the flames of fire and the sword guarding the tree of life will not be made accessible to all humanity. Jesus, as the first fruit that has offered his life in your place, in my life, and for all humanity, was raised through the power of God. Why? Because there is no trace of sin in Jesus Christ. All the 33.5 years of his life on planet Earth, Jesus has led such a blameless life, such a sinless life, that devil could not argue with God. There is no scope for devil to blame Jesus Christ. Such is the pure life, such is the holy life, such is the wonderful life Jesus has lived as a pleasing aroma to God. All through the 33.5 years of his life, Jesus consistently did one thing: offering groanings, tears, offering prayers, intercessions to the Father God with groanings, with much tears. This is the story of 33.5 years, not one day affair. The preacher will wake up one day 2 o'clock, one day 3 o'clock, one day 5 o'clock, and one day 11 o'clock, and his prayers are so inconsistent. We boast of ourselves that we had an audience with Christ. What audience we have, what consistency in prayer we have. If Jesus Christ were to fail to have audience with Christ more than once, what is the preacher? What are you? Jesus Christ has failed to have audience with the Father twice. On the night when Jesus was betrayed, Jesus lost communication with the Father. Praying, no answer. Does this mean that God is not listening to the prayer of Jesus Christ? No. Father, remove this cup from me. Father, remove this cup from me. Father, remove this cup from me. Yet, not my will, let your will be done. No response. God has not accepted the petition of Jesus Christ. Jesus lost audience with the Father on the Olive Mounts. Nishidaratri Rajyamelan Nakshatra Kanti Mandagilan Chikati Totalo Ontariga Sramalo Prabhu Pradhinchen Nishidaratri Vedanalu Marvaleni Drusyalu. In Gethsemane, what a great groaning, what a great agony. No human words can ever describe the pain of Jesus Christ in Gethsemane. Not even his beloved disciples, the chosen three, the disciples in the interior circle were with Jesus. In the dark hour, in the tower of darkness, great darkness, in the tower of the devil, Jesus was left alone. Jesus lost audience with his Father. There is no response from his Father. Father has not accepted the petition of the Son. Father, take this cup from me. This cup is unbearable. This cup is too bitter for me to drink. Such sin. A sinless person has to be made sin for you, for me. The sinless Lamb of God, Jesus Christ, was made a sin for us and nailed to the cross and hanged on the tree. Just to give you righteousness, just to give me righteousness, provided you accept this truth, undeniable truth, you are going to have the access to the tree of life. Oh, tree of life, it is a fable, fairy story, fairy telling. No fairs, no fairy telling, no fable. Eyes have not seen, ears have not heard, nor human heart has comprehended the things that God has prepared for those that love Him. What is loving God? But for receiving Jesus Christ, but for believing in the gospel, but for believing in the atonement made by Jesus Christ on the cross. This is what is called loving God. All those that receive Jesus Christ as their Savior are loving God, are doing the will of God. For instance, a simple example. Who can anyone know?
the place where Jesus Christ is buried by the rich man Arimathea Joseph and the teacher of the law. After taking the body of Jesus Christ from the cross by taking permission from Pilate and anointing the body of Jesus Christ, and with full traditions of Jewish customs, Jewish traditions, Jesus Christ was laid to rest. What a blessing, what a blessed death. Today we see sorrowful deaths. The dead bodies are even not privileged to be buried well. Oh, what a tears, what a great agony. Have we not seen what has happened in Delhi? Have we not seen what has happened in Uttar Pradesh? The preacher himself has seen what has happened in Wuhan, in Delhi, in Uttar Pradesh. Never in the past 41 years such an agony, such a great tragedy. The preacher has seen. We are indeed in difficult times, we are indeed in troubled times, and this must be taken with caution, not with pinch of salt. This must be taken with caution. The world government is changing because there is crisis of economy all around, there is crisis of materials all around, there is crisis of energy all around. Even the world's richest nation, China, is in trouble, not able to make the products. 300% increase in silicon production. Can we believe? From where the silicon is made? Is silicon made of uranium? Is silicon made of rare earths? After all, silicon is made of sand. Even for the material that need to be made from mud, soil, there is a dearth of electricity. Even for burning the dead bodies, there is dearth of electricity. There is dearth of wood. What a cursed times we are in. Should we not be vigilant? Should we not have Jesus as our Savior? Oh, my ancestors have not told this. They themselves have gone astray. Pardon if the preacher has offended your sentiments. It is not to hurt you. It is to show you the way. Oh, who has authorized to show you the way? I have ordained you to go forth and bear the fruit. The preacher was ordained. I have ordained you to go forth and bear the fruit. Go to the entire world and preach the gospel. All those that believe the gospel and baptize in my name will be saved and will inherit eternal life. Life, eternal life. The Christian is running from the wrath that is going to come on the city of destruction, and on the way he sees the evangelist, the blessed evangelist. There is one character among hundreds of characters in the book Pilgrim's Progress that the preacher loves very much, and this is evangelist. Wherever the Christian is in trouble, this evangelist appears like the angel of God and teaches him, this is the way you should go, how easily you have departed from the way, who has made you to depart from the way, how at all you have come into this crooked path. Did I not warn you? Did I not tell you that you should not come to city of 7 hills? Did I not tell you that you should not go any of the places that are labeled as sanctified places by your ancestors? They themselves have gone to hell. This is the way, Jesus. Todu, presence. Though I go through the valley of shadow of death, I fear no evil, because you are with me. Your rod and your staff will comfort me. Have you made sure that Jesus is with you? If so, your life is secured in this world or the other world to come, which is indeed eternal. May the Lord grant His audience to all the audience. In the name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.